ఆయిల్ వేస్టేజ్ ఇక్కడ చూడండి. ఇది ఒక ఎకరం పొలం అండి. ఇది మన జీలకర్ర సోనా అంటారు. ఇందులో నేను ఎలాంటి కెమికల్స్ వాడలేదండి. యూరియా కానీ డిఏపి కానీ ఇతర వాడతారు కదా కెమికల్స్, అవి ఏవి వాడలేదు. ఇవి మా ఇంటి కోసమని సన్న బియ్యం అండి. ఇందులో మాత్రం కేవలం మన వెస్టేజ్ ఒక ప్రోడక్ట్ ఆక్వాజెల్ అగ్రి 82 గ్రాన్యువల్స్ మాత్రమే వాడాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్, ఇది 1010 అండి. దొడ్డి బియ్యం అంటారు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ యూరియా డిఏపి వాడినాము. వాటితో పాటు మన వెస్టేజ్ ప్రోడక్ట్ ఆక్వాజెల్ అగ్రి 82 గ్రాన్యువల్స్ వాడాము. ఇది ఒక ఎకరన్నర ఉంటుంది ఫ్రెండ్. ఇక్కడ పైకి చూడండి, అక్కడి వరకు. ఇక్కడ చూడండి ఏ విధంగా ఉన్నది. అంటే నీకు ఇక్కడ 3 విధాలుగా నేను తేడా చూపిస్తున్నాను. కెమికల్స్ వాడితే ఎలా ఉంటుంది, కెమికల్స్ వాడుతూ ప్లస్ మన వెస్టేజ్ ప్రోడక్ట్ వాడితే ఎలా ఉంటుంది, ఎలాంటి కెమికల్ వాడకుండా ఉంటే ఎలా ఉంటుంది నీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్, ఇది 2.5 ఎకరాలు ఉంటుంది. ఇక్కడ మన వెస్టేజ్ ప్రోడక్ట్లు ఏది ఒక్కటి కూడా వాడలేదండి. ఇక్కడ కేవలం మాత్రము యూరియా డిఏపి గడ్డి మందు తర్వాత ఇతర కెమికల్స్ వాడాము. చూడండి, ఈ మూడిట్లో మీకు ఏది మంచి అనిపిస్తుందో మీరే గుర్తించండి. థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.